సో ఈరోజు మనం ఏ ఛాలెంజ్ చేస్తున్నాము? ఈరోజు బిర్యానీ వర్సెస్ చికెన్ మంచూరియా. గెలుస్తాం బ్రో, నేనే గెలుతా బ్రో. ఫుడ్ తిన్న ఇట్లా ఫస్ట్ నేనే. పవన్ బ్రో ఫిక్స్ అయిపోయింది, ఓడిపోతుందంట. ఫుడ్ ఛాలెంజ్ అనుకుంటాం కానీ కష్టమే ఉంది బ్రో, పోవట్లేదు. నిజమే బ్రో, మంచిగా మాత్రం ఎగ్దాం చేస్తారు. అందమే పోవట్లేదు అంటే టీషర్ట్లో అవుతుంది చెప్పు. వాటర్ అయితే అసలు తీసుకోకూడదు ఫ్రెండ్స్. వాటర్ తీసుకున్నాం అనుకో ఆయన దగ్గర తినలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక్క బిర్యానీ 2 బిర్యానీ తింటా బ్రో అన్నాడు. ఒక్క బిర్యానీ లేకపోతుంది. ఓ బ్రో, ఆల్రెడీ కంప్లీట్ కానీ వచ్చేసింది. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. సో ఈరోజు వచ్చేసి మేము ఏం చేద్దాం అనుకుంటామంటే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను మా ఫ్రెండ్ అనమాట. సో నేను మా ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. నేను చెప్పడం కంటే మా ఫ్రెండ్తోనే ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నా మీకు. బ్రో హాయ్ గాయస్, నా పేరు వచ్చేసి పవన్ కుమార్. నేను మా అనిల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసా నిన్న హైదరాబాద్కి. సో ఈరోజు మనం ఏ ఛాలెంజ్ చేస్తున్నాము? ఈరోజు బిర్యానీ వర్సెస్ చికెన్ మంచూరియా. అనిల్ బ్రో ఒక ఛాలెంజ్ పెట్టిండు, మరి చూద్దాం మరి ఏమవుతుందో. సో ఈరోజు మేము ఏం తీసుకొచ్చుకున్నామంటే బిర్యానీ తీసుకొచ్చుకున్నాము, అలాగే మన మంచూరియా తీసుకున్నాము, చికెన్ మంచూరియా తీసుకున్నాము. నేను పవన్ బ్రో ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా మన ఛానల్ వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ అనేది ఫస్ట్ డే అనమాట. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో పవన్ బ్రోతోని నాకు చేయడం అనేది చాలా లక్ అనుకుంటున్నా. ఫస్ట్ ఇది పవన్ బ్రోతో స్టార్ట్ చేస్తున్నా ఫుడ్ బ్లాగ్స్ ఇది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మేము షేర్ చేసుకుంటాము. సో ఇంకోటి పవన్ బ్రో, మనం ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ఓడిపోతే ఏంది బ్రో? ఓడిపోతే ఒక పనిష్మెంట్ పెట్టుకుందాం మనం. ఓకే, గెలుస్తాం బ్రో. నేనే గెలుతా బ్రో. ఫుడ్ తిన్న ఇట్లా ఫస్ట్ నేనే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అవునా? అంత లేదు బ్రో, నాతో నువ్వు ఛాలెంజ్ చేయలేవు. సరే చూద్దాం, మనం ఇద్దరం విందాం, ఛాలెంజ్ చేసుకుందాం. ఓవర్ గెలుస్తారో చూద్దాం. ఓకే బ్రో, తర్వాత మన ఛాలెంజ్ చూద్దాం. రెడీ బ్రో, రెడీ. లెట్స్ బిగిన్ ది షో. A few moments later. సో పవన్ బ్రో ఫుడ్ రెడీ పెట్టేసినాం. అవును బ్రో, స్టార్ట్ చేద్దాం ఇక. బ్రో చూస్తే తినేస్తాం బ్రో తొందరగా. బ్రో నేను ఫస్ట్ నేనే వెళ్తా బ్రో. అవునా? చూస్తే భయం అవుతుందా బ్రో? భయం అవుతుంది కానీ తినేస్తా బ్రో, నోరు రోజుతున్నాయి. ఓకే. సో గైస్ మేము టైమర్ కూడా పెడుతున్నాము, ఎందుకంటే ఇది మా ఫస్ట్ టైం కదా. మేము ఎంత టైం లోపల తింటున్నామని మాకు కూడా తెలుసుకోవాలని కొద్దిగా ఉంటుంది. సో మేము టైమర్ కూడా పెట్టుకుంటాము. రెడీ బ్రో? స్టార్ట్ చేయి, తినేద్దాం ఇక. నోరు ఊరిపోతుంది మాకు కూడా. మొత్తం తినేస్తా బ్రో తొందరగా తినేస్తా. మొత్తం తినేస్తా బ్రో తొందరగా తినేస్తా. స్టార్ట్ బ్రో, స్టార్ట్. ఓకే, స్టార్ట్. ఇది టైమర్ ఇక్కడ పెట్టేస్తున్నాను. రెడీ బ్రో, నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ. అవును బ్రో, ఇప్పుడు మనకి టార్గెట్ మన ఇద్దరి ఇట్లా ఓవర్ గెలిస్తే ఇప్పుడు ఏంటి గిఫ్ట్ ఏంటి? పనిష్మెంట్ ఉంటుంది బ్రో. నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ చేస్తాం కదా, సో దానికి మొత్తం బిల్లు చూసుకుంటాడు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఓకే బ్రో, నెక్స్ట్ ఛాలెంజ్ బిల్ మొత్తం నువ్వు వేసుకుంటావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకేనా? ఓడిపోతుంది. ఓకే పవన్ బ్రో ఫిక్స్ అయిపోయింది, ఓడిపోతుందంట. బ్రో ఏమంటుండో, ఎవరు ఓడిపోతే వాళ్ళు నెక్స్ట్ టైం బిల్ బ్రోనే కడతారట. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా సరే, నేను మొత్తం తినేసేయాలి. రెడీ చేసి అయితే మొత్తం ఫినిష్ చేసేయాలి, ఏమి ఉంచకుండా. టైం తీసుకున్నా మంచిది, కానీ తినేసేయాలి అంతే. మొత్తం కంప్లీట్ చేయాలి రెడీ చేసి. టాస్క్ అనేది ఫినిష్ చేసేయాలి. టేస్ట్ బాగుంది బ్రో. టేస్ట్ బాగుంది. టేస్ట్ మాత్రం నెంబర్ 1 బాగుంది ఫ్రెండ్స్. ఇక మంచూరియా తీసుకొచ్చేయండి అని బ్రో. సో ఫ్రెండ్స్, మేము ఎక్కడ తీసుకున్నామంటే ఫుడ్, బిర్యానీ ఫుడ్ మాస్టర్ చెఫ్ అని చెప్పేసి, సో అక్కడ తీసుకున్నాము. టేస్ట్ మాత్రం బాగుంది బ్రో. మాట్లాడినా మనం చాలా. ఓకే బ్రో,
చాలా వేడిగా ఉంది బ్రో, వేడిగా ఉంది కాబట్టి పోవట్లేదు. టార్గెట్ రీచ్ చేయాలి ఎటు చేసి. ఫుడ్ ఛాలెంజ్ అనుకుంటాం కానీ కష్టమే ఉంది బ్రో, పోవట్లేదు. నిజమే బ్రో, ఇది మాత్రం అందరూ చాలా మంది అంటారు తింటా 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 గెలుస్తా అంటారు, కానీ 2 ముక్కలు తినలోపు టైట్ అయిపోతుంది అసలు చెప్పాలంటే. కానీ ఫినిష్ చేయొచ్చు కానీ టైం. వాటర్ అయితే అసలు తీసుకోకూడదు ఫ్రెండ్స్, వాటర్ తీసుకున్నాం అనుకో ఆయన దగ్గర తినలేము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పవన్ బ్రో పెద్ద పీస్ వచ్చింది, చెస్ట్ పీస్ వచ్చింది పవన్ బ్రో. చూడండి ఫ్రెండ్స్, అన్నమే అంటే పీసెడ్లో అవుతుంది చెప్పు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. అనిల్ బ్రో టార్గెట్ రీచ్ కష్టమే ఉన్నది బ్రో. బ్రో ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ బ్రో, ఎవరో ఒకటి ఫినిష్ చేయాలి. మంచిగా మాత్రం ఎగ్జామ్ ఉంది అసలు. ఫుడ్ మాత్రం ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తినొచ్చు, ఇది మొత్తం కంప్లీట్ చేసాను, టైం తీసుకుంటే కంప్లీట్ చేయొచ్చు. ఫుడ్ మాత్రం టేస్ట్ అదిరిపోయింది. మరి ఛాలెంజ్ మరి ఇద్దరు మరి అనిల్ బ్రో గెలిచాడో నేను గెలిచాడో చూద్దాం ఫ్రెండ్స్. ఇక సో స్టార్టింగ్లో అది ఫినిష్ అయిపోయిందని లాస్ట్ వరకు చెప్పలేము అసలు. చెప్పలేము ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో, ఇంకా చాలా ఉంది. అంతవరకు నేను సగం కూడా తినలేదు. ఓ బ్రేవ్ ఆల్రెడీ కంప్లీట్ కానీ వచ్చేసింది. నువ్వు టార్గెట్ దగ్గర ఉన్నావు బ్రో. నువ్వు అమ్మా అమ్మా ఒక్క బిర్యానీ 2 బిర్యానీ తింటా బ్రో అన్నాడు. ఒక్క బిర్యానీ లేకపోతుండే. వాటర్ తాగుతున్నాడు పవన్ బ్రో, వాటర్ తాగుతున్నా. వాటర్ అయితే అసలు తీసుకోకూడదు ఫ్రెండ్స్, వాటర్ తీసుకున్నాం అనుకో ఆయన దగ్గర తినలేము. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో గైస్ నేను ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ చేసేసిన, కాకపోతే ఇవి తినలేదు. బ్రో అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేసిండు, టార్గెట్ అయితే కంప్లీట్ చేసిండు. నేను ఓడిపోయినా. బ్రో ఎలా ఉంది పొజిషన్? మండుతున్నట్టుంది. చాలా బాగుంది. యాక్చువల్ ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్, అందుకని నేను ఫినిష్ చేసిన ఆల్రెడీ మొత్తం ఫుడ్ ఫినిష్ చేసిన. సారీ ఫ్రెండ్స్, నేను ఎంతో తింటానని చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే తినలేకపోయినా. టాస్క్ ఓడిపోయినా బ్రో. పనిష్మెంట్ వచ్చేసి నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్కి బ్రోలో వేసుకుంటాడు. ఓకే బ్రో, మొత్తానికి అయితే నేను ఓడిపోయినా. బ్రో పనిష్మెంట్ వచ్చేసి చెప్పాడు, నెక్స్ట్ ఫుడ్కి నెక్స్ట్ తినడానికి వెళ్ళినప్పుడు చార్జెస్ మొత్తం నేనే పెట్టేసుకుంటా. ఫుడ్ ఛాలెంజ్ అనేది ఫినిష్ చేసేసినాము. సో నేను బిర్యానీ తినేసిన, కాకపోతే ఏంటంటే పీసులు మిగిలిపోయినాయి 2. సో చికెన్ మంచూరియా వచ్చేసి నేను ఆల్రెడీ ఫినిష్ చేసిన, కాకపోతే మిగిలింది ఏంటంటే ఇదే. ఫ్రెండ్స్ నా చూడండి ఫ్రెండ్స్, బ్రో వచ్చేసి అసలు ఛాలెంజ్ బీట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, కానీ చేయలేకపోయాడు. ఏం బ్రో, ఏమైంది బ్రో? బ్రో చేద్దాం అనుకున్నా, ఎందుకు తినలేకపోయినా. అసలు వాటర్ ఆగేసిన వాటర్ ఆగేసిన టైట్ అయిపోయింది, తినలేకపోయినా. మొత్తానికి అయితే ఛాలెంజ్ ఓడిపోయినా. నెక్స్ట్ టైం ఫుడ్కి వెళ్ళినప్పుడు ఛార్జెస్ నేనే పెట్టుకుంటా బ్రోకి. నెక్స్ట్ ఛాలెంజ్ మరి బ్రో ఏమి ఇస్తాడో. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయండి ఛాలెంజ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటిదో. ఇంకోటి మన టైమింగ్ వచ్చేసి మాకు 16 minutes పట్టింది. 16 minutes ఇది, మేము ఈ లోపల ఫినిష్ అయిపోయింది మాది.
16 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే టైమింగ్ అని ఏం లేదు, టైట్ అయిపోయినాయి అసలు మొత్తం ఇద్దరికి టైట్ అయిపోయినాయి. బ్రో ఫినిష్ చేసేసాడు, నేను ఫినిష్ చేయలేదు అంతే, టాస్క్ ఓడిపోయినా. సో గైస్ ఈరోజు వీడియో ఇదన్నమాట. మా ఛానల్ పేరు తెలుసు కదా, హలో దోస బ్లాగ్స్. నేను మళ్ళీ కలుస్తా, నేను కాదు పవన్ బ్రోతో నేను మళ్ళీ కలుస్తా, మళ్ళీ ఒక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తా, నేను మళ్ళీ ఒక ఛానల్తో మీ ముందు ఉంటాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చిందని కూడా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, బాయ్. గంట మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.